నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆర్కే. ఈరోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. ప్రతి పేదవాని కళ్ళల్లో ఆనందం చూడాలనేదే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి పేదవానికి పింఛను సకాలంలో అందిస్తున్నామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. ఈ నెల ఒకరోజు ముందుగానే అందించడం ఆనందంగా ఉందని, పింఛన్ అందుకునేటప్పుడు ఆ పేదవాడు ఆనందానికి హద్దులు లేవన్నారు. రూరల్ మండలం పొన్నాం గ్రామంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ, కూటమి ఇచ్చిన హామీ మేరకు వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు అన్ని వర్గాల వారికి ఆసరాగా పింఛన్ పంపిణీ ఓ జాతరలా సాగిందని, ప్రజా సంక్షేమమే మాకు ముఖ్యమని తెలిపారు. ఆర్థిక స్వావలంబన అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ పింఛన్ పథకం అందరికీ సంతోషం కలిగిస్తుందని, వారి జీవనానికి ఎంతో ఉపయోగకరంగా మారిందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను గుర్తించి ఎవరికీ అన్యాయం జరగకుండా అన్ని చర్యలు తీసుకుని సకాలంలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం పంచాయతీలో నవనంబాడు, గొల్లపేట గ్రామాల్లో సీసీ రోడ్లు, కాలువలు, పరిసరాలు పరిశీలించారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం, శ్రీకాకుళం రూరల్ మండలం పొన్నాం పంచాయతీలో ప్రతి హ్యామ్లెట్ తిరిగి ఇంటింటికి వెళ్ళి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశానుసారం ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఊర్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ఇక్కడ తహసీల్దార్ గారు, అలాగే ఎంపీడీఓ గారు, ఈఓపీఎడ్డి గారు, ఇతర మండల ఆఫీసర్సు, పంచాయతీ సిబ్బంది అందరం కలిసి మొత్తం తిరిగి అన్నీ సార్ట్అవుట్ చేశాం. అలాగే ఈరోజు వితంతువుల పెన్షన్లు ఈ నియోజకవర్గానికి 357 పెన్షన్లు కొత్తవి రావడం జరిగింది. వాటిని కూడా త్వరలో ఈ 12వ తారీఖున ఈ నియోజకవర్గం మొత్తం మీద 379 వచ్చాయి. వాటిని కూడా ఈ నెల 12వ తారీఖున ఇమ్మని ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయి. దాన్ని కూడా మేము త్వరలో అందరికీ ఇస్తామని తెలియజేసుకుంటూ, ఇంకా కొత్త పెన్షన్లు కూడా త్వరలో వస్తాయి. రాష్ట్ర పరిస్థితిని దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి వారి ఆయన యొక్క అపారమైన అనుభవంతో ఒక్కొక్కటిగా ముందుకు నడిచి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అతి త్వరలో సంక్షేమ పథకాల క్యాలెండర్ కూడా విడుదల చేయబోతున్నాం. సంవత్సరం పొడుగునా ఆ క్యాలెండర్ ప్రకారం మనకి సంక్షేమ పథకాల అమలు కూడా అవ్వడం జరుగుతుందని ఈ సందర్భం తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులకి, మండల సిబ్బందికి, పంచాయతీ సిబ్బంది అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఆమదాలవలస నియోజకవర్గంలో బోర్జ మండలంలోని ఉప్పినవలస గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో ఆమదాలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పింఛన్ అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారులు ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు మరియు అధికారులు చేస్తున్నారని చెప్పారు. అవ్వాతాతల ముఖంలో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని, వాళ్ళ కోసం ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కూటమి ప్రభుత్వం గెలిచిన మరుక్షణం నుండే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు 3,000 రూపాయల పెన్షన్ను 4,000కు పెంచారని, వికలాంగుల పెన్షన్ 6,000కు పెంచారని, అలాగే 100% వికలాంగులకి 15,000 రూపాయలు ఇస్తున్నామని తెలియజేశారు. పెద్ద కొడుకు వలె మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అవ్వాతాతలకు ప్రతి నెల 1వ తారీఖు లేదా ఒకరోజు ముందుగానే ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తూ మేమున్నామని భరోసాని, ధైర్యాన్ని కల్పిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజా మండలం విఆర్ అగ్రహారంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని కొండ్రు మురళి చేపట్టారు. ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ప్రతి నెల 1వ తారీఖు ఉదయం 6 గంటల నుండి పెన్షన్ పంపిణీ చేస్తున్నామని, జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో ముందుగానే పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 68 లక్షల మందికి లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి అబ్బాయికి, అమ్మాయికి 15,000 కావాలని, జూన్ 15 లోపు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ, ఎవరైతే రైతులు ఉన్నారో మరి ఈ సంవత్సరంలో 3 దఫాల్లో 20,000 రూపాయలు ఇస్తామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. జూన్లోనే కొంత సొమ్ము ఇవ్వడం జరుగుతుంది. అలా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం అంతా కలిపి ఈ సంవత్సరంలో 3 దఫాలుగా 20,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. ఇలా సూపర్ 6లో అన్నీ కూడా చేస్తాం. మీకు ఆగస్టు 15 నుంచి మహిళా సోదరిమణులు అందరికి కూడా ఉచిత బస్ సర్వీస్ అని సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఈ జిల్లాలో ఏ మూలకైనా తిరగచ్చు, ఎక్కడికైనా తిరగచ్చు. మన అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు ఎక్కడున్నా, అమ్మలు, నాన్నలు అక్కడికి వెళ్ళొచ్చు. చుట్టాల దగ్గరికి వెళ్ళొచ్చు, మార్కెట్కి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా. ఎందుకంటే ఇది ఇస్తున్నాం,
మహిళా సోదరులకి ఇంకా స్వేచ్ఛ కావాలి. మీకు తెలుసు మన చంద్రబాబు నాయుడు గారు మరి డ్వాక్రా గ్రూపులు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని చాలా మంది తిట్టారు, ఏంటి బ్యాగులు వేసుకుని వెళ్ళిపోవడం ఏంటి ఎండిఓ ఆఫీస్కి అని. ఈరోజు ఆ బ్యాగులే మరి కుటుంబాలు నిలబడుతున్నాయని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా మహిళ డ్వాక్రా గ్రూపులో ఉంటే సంవత్సరంలో అవకాశం ఎప్పుడే ఏ ఇబ్బంది ఉన్నా ఎంతో కొంత అప్పు తెచ్చుకునే పరిస్థితి. స్వచ్ఛమైన నీతివంతమైన పాలన సాగించి హిందూ మతాన్ని, దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకోవాలని బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ జీ అన్నారు. చరిత్రలో మొదటిసారిగా సతీ సహగమనం అడ్డుకున్న ఏకైక మహిళా నేత, నిస్వార్థ ప్రజా సేవకురాలు, పుణ్యశ్లోక అహల్యాబాయ్ హోల్కర్ త్రిశతాబ్ది ఉత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు జరుగుతున్నాయని, మరుగున పడ్డ మహనీయుల చరిత్ర నేటి సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఒక పండగ వాతావరణం వలె దేశవ్యాప్తంగా జరుపుతున్నామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్ రజనీ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం అహల్యాబాయ్ హోల్కర్ 300వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అహల్యాబాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మధుకర్జీ మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం రాకముందు ఎందరో మహానుభావులు అలుపెరగని పోరాటాలు చేశారని, అందులో అహల్యాబాయ్ హోల్కర్ ఒకరని, అహల్యాబాయ్ హోల్కర్ దేశానికి అందించిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. అహల్యాబాయ్ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆమె అడుగుజాడల్లో పయనించి ఆధ్యాత్మిక భావనతో దేశ భద్రతకు, దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇలాంటి దేశ సేవకులను, దేశభక్తులను వారిని నేటి తరానికి తెలియజేస్తూ దేశభక్తిని కాపాడుతున్నారని అన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి తరహాలో యుద్ధాలు చేసి అమాయకపు ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా చరిత్ర పుటల్లో నిలుస్తారని అన్నారు. శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు, ఎమ్మెల్యే సతీమణి బంటుపల్లి సర్పంచ్ ఎన్ రజనీ, కూటమి నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన తాతలు ఏం చేశారు, మన ముత్తాతలు ఏం చేశారు, మన దేశానికి మన నాయకులు ఏం చేశారు, అందుకోసమే ఈ రోజున అహల్యాబాయి కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఆవిడ 70 సంవత్సరాలు జీవించింది. 8 సంవత్సరాల వయసులో పెళ్లి చేశారు. పాత రోజుల్లో చిన్న వయసులో పెళ్లి చేసేవాళ్ళు. 8 ఏళ్లలో పెళ్లి చేసిన తర్వాత అత్తగారికి పంపారు. వాళ్ళ మామగారు, వాళ్ళ అత్తలు కూడా సొంత కూతురులాగా అబ్బాయిని చూసుకున్నారు. ఒక పేద కుటుంబంలో పుట్టింది. కానీ ఒక ధనవంతులు రాజుల ఇంటికి కోడలుగా వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మామగారు చదివించారు, యుద్ధ విద్యలు నేర్పించారు, గుర్రపు స్వారీ నేర్పించారు. ఎవరైతే అహల్యాబాయి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఉన్నాడో అతను వ్యసనపరుడు, మందు తాగేవాడు. అతను ఈవిడ పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఈవిడకి అత్తగారి నుంచి మామగారి నుంచి సహకారం ఉంది, కానీ భర్త నుంచి లేదు. కాబట్టి వాళ్ళ మామగారు కనిపించింది, రాజ్యానికి రాబోయే రోజుల్లో వారసుడు నా కొడుకు కాడు, నా కోడలు అవుతుంది, కాబట్టి నా కోడలికి అన్ని నేర్పాలనుకొని నేర్పించాడు. భర్త భార్యకి వాళ్ళ నాన్నగారు ఇంపార్టెన్స్ ఇచ్చి భర్తకి చెప్పేసరికి, కొడుకు చెప్పేసరికి అతను కోపం వచ్చి ఉండేది. అనేక అవమానాలకు గురి చేసేవాడు. కానీ అహల్యాబాయి తట్టుకొని నిలబడింది. 8 సంవత్సరాల వయసులో పెళ్ళైంది. 13 సంవత్సరాల వయసులో వాళ్ళ బావగారు యుద్ధానికి వెళ్తూ రాజ్యాన్ని తన చేతిలో పెట్టి వెళ్ళారు. 13 ఏళ్ల వయసులో అబ్బాయి రాజ్యాన్ని పరిపాలించిన తీరు ఏదైతుందో మొత్తాన్ని అందరినీ ఆకట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ ఒక పండగ వాతావరణంలో సాగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ చెప్పారు. శనివారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, జూన్ 1వ తేదీ ఆదివారం కాబట్టి ముందుగా ఈరోజు పెన్షన్ పంపిణీ చేస్తున్నామని, ఉదయం 10 గంటలకు రాష్ట్రంలో 78% పంపిణీ పూర్తి చేశామని చెప్పారు. ఎన్టీఆర్ పెన్షన్ పథకం కింద రాష్ట్రంలో సుమారు 65 లక్షల మంది బడుగు బలహీన వర్గాలకు 2,717 కోట్ల రూపాయలు పింఛన్ కింద నగదు అందిస్తున్నామని చెప్పారు. పల్లె పండుగలో భాగంగా రాష్ట్రంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5,000 కోట్ల రూపాయలు పనులు శరవేగంగా చేశామని, ఇందులో బకాయి పడిన 2,200 కోట్ల రూపాయల నిధులు వారం రోజుల్లో జమ చేస్తామని అన్నారు.
గ్రామీణాభివృద్ధి శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువస్తున్నామని, గ్రామాల రూపురేఖలు మార్చేందుకు పల్లె పండుగ కార్యక్రమం ఎంతో తోడ్పాటు అందిస్తుందని అన్నారు. అంతకన్నా ముందు బంగారు బంటుపల్లి గ్రామంగా బంటుపల్లి పేరు మార్పు చేస్తామని హామీ ఇచ్చారు. బంటుపల్లి గ్రామ సచివాలయ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, హెచ్చర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు, సర్పంచ్ ఎన్ రజని, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఖచ్చితంగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసరు ఇంటింటికి వచ్చి డోర్ స్టెప్లో అథెంటికేట్ చేసుకుంటూ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అది అవుతూ ఉంది. ఈ ఊర్లో కూడా మేము వచ్చి చూసాము. ఒక 5 పెన్షన్స్ స్వయంగా కూడా చూసుకుంటూ డిస్ట్రిబ్యూషన్ చూసాము. ఎమ్మెల్యే గారు, సర్పంచ్ గారు, ఎంపీ గారు అందరూ వచ్చి, కలెక్టర్ గారు అందరూ వచ్చి ఉన్నాము. హ్యాపీగా నాకు అయితే కనిపిస్తూ ఉంది. హ్యాపీగా పండుగ వాతావరణంలో డిస్ట్రిబ్యూషన్ నడుస్తూ ఉంది. తీసుకునే వాళ్ళు ఇచ్చేవారు, అందరూ హ్యాపీగానే కనిపించారు. కష్టం ఏం లేదు. మషీన్స్ కూడా సరిగా పనిచేస్తున్నాయి. దాదాపు 70-80% ఇప్పటిదాకా పూర్తి అయింది. ఎగ్జాక్ట్ నెంబర్ నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఒకే రోజులో 90%, 95%, 99% కూడా ఈ జిల్లాలో మాత్రమే దాదాపు ఎవ్రీ మంత్ ఫస్ట్, సెకండ్ ర్యాంక్లో ఉంటారు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఈ నెల కూడా టుడే ఆల్సో ఫస్ట్. సో కలెక్టర్ పల్లె పండుగ దాని కింద సీసీ రోడ్స్, కొంతవరకు డ్రైన్స్, కొంతవరకు బీటీ కనెక్టివిటీ రోడ్స్ కూడా, తర్వాత పౌండ్ అటువంటి కొన్ని వాటర్ హార్వెస్టింగ్ కూడా చేశాము. మంచిగా నడిచింది, బాగా నడిచింది. దాదాపు 90% పూర్తి కూడా అయిపోయింది. కొంత పేమెంట్ ఇష్యూ ఉంది. మీది నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుందో నేను ఫేస్ చేశాను. సో కొంత పేమెంట్ ప్రాబ్లం ఉంది. దాదాపు 2200 crores మొత్తం రాష్ట్రంలో, ముఖ్యంగా పల్లె పండుగ వర్క్స్కి పేమెంట్ పెండింగ్ ఉంది. అది నాకు కూడా కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంది. కానీ ఇప్పుడు బహుశా నెక్స్ట్ 1 weekలో 10 daysలో ఎంతవరకు పేమెంట్ పెండింగ్ ఉందో మొత్తం రాష్ట్రంలో 2200 crores ఉంది. ఆ డబ్బు రాపోతూ ఉంది. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం నగరం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరించారు. సూపర్ 6 అంటూ ఎన్నో వాగ్దానాలు చేసి ప్రజలకు వెన్నుపోటు పొడిచిందన్నారు. గతంలో తమ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలపై ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యేలా వాళ్లపైన ఒత్తిడి పార్టీ తీసుకొస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్నో వాగ్దానాలు చేసి ఆచరణ సాధ్యం కాని మాటలు చెప్పి ప్రజలను వంచి మోసం చేసినటువంటి వైనం ఆ రోజు జరిగితే, ఎన్నికల తదనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా దాన్ని కొనసాగించి ఇచ్చిన ఏ వాగ్దానం కూడా పూర్తి చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచి ప్రజలందరినీ వంచడం జరిగింది. మరి దీనికి మన ప్రీతమ నాయకులు గతంలో 5 సంవత్సరాల పాలన, ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మనం ఏదైతే వాగ్దానం ఇచ్చామో ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఖచ్చితంగా ఆచరణ చేసి, చెప్పని హామీలు కూడా ఆచరణ చేసినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రెండు ప్రజలందరూ ఇప్పుడు గమనిస్తున్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకి ఇద్దరికి తేడా ఏంటి? ఆయన చెప్పిన ప్రతి ఒక్కటే ఆచరణ చేస్తే, ఈయన ప్రజలందరికీ వంచి మోసం చేసి వెన్నుపోటు పొడిచినటువంటి వైనం ఇవాళ ప్రజలు చూసినటువంటి సందర్భం ఏర్పడింది. కనుక ప్రజల్ని మరొకసారి సమాయత్తం చేసి ప్రజలకు వివరాలు, చెప్పిన వాగ్దానాలన్నీ అమలు చేయాలని ఏవైతే ఆ రోజు ఎన్నికల ముందు వాళ్ళు చెప్పారో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అవన్నీ కూడా ఇప్పుడు అమలు చేయమని చెప్పి ప్రజల తరఫున మనం ఉద్యమం చేసి, మరి ప్రజలకి చేసిన వెన్నుపోటుని తిప్పికొట్టే విధంగా, ఇప్పటికైనా ఆచరణ చేసే విధంగా మనమందరూ సమాయత్తం కావాలని జిల్లా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరికీ మరి తెలియజేయడం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా అన్నా క్యాంటీన్ను పునరుద్ధరణ చేసి పేదవాని ఆకలి తీర్చుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 6 ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఇవి శ్రీకాకుళం, పలాస, టెక్కలి, ఇచ్చాపురం, ఆమ్దాలవలస ప్రాంతాల్లో ఉన్నాయి. శ్రీకాకుళం నగరంలో 7 రోడ్ల కూడలి వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ రోజు వేలాది మంది నిరుపేద, మధ్యతరగతి ప్రజల ఆకలి తీరుస్తుంది. ఇదే స్ఫూర్తితో మిగిలిన కేంద్రాల్లో కూడా
ప్రజల రద్దీ కనిపిస్తుంది. పొట్టకూటి కోసం పల్లె నుండి పట్నం వస్తున్న పేదల కడుపులు ఈ అన్నా క్యాంటీన్లు నింపుతున్నాయని చెప్పవచ్చు. 5 రూపాయలకు 3 పూట్ల నాణ్యమైన ఆహారాన్ని అందించే అన్నా క్యాంటీన్లు గ్రామాల్లో కూడా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అన్నా క్యాంటీన్లు గత ఆగస్టు 15న ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు 8 లక్షల మంది ఆకలి తీర్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తక్కువ ధరకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం నాణ్యతతో అందిస్తున్నాయి. సుదూర ప్రాంతాల నుండి వచ్చే కూలీలు, విద్యార్థులు, అన్ని వర్గాల కార్మికులు, ఒంటరిగా జీవించే వారికి ఇవి ఒక వరంగా మారుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సగటున రోజుకు 5,000 మంది వీటిని వినియోగించుకుంటున్నారు. సేవా సంస్థలు అన్నా క్యాంటీన్లు ఉన్న చోట పారదర్శకంగా సేవలు అందిస్తున్నారు. రోజుకు ఎంతమంది వినియోగించుకుంటున్నారో తెలుసుకునేందుకు ఆన్లైన్ విధానంతో టోకెన్లు జారీ చేస్తున్నారు. నిరంతర పర్యవేక్షణలో ఆయా ప్రాంతాల్లో ఉన్న మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది ఎప్పటికప్పుడు నాణ్యమైన ఆహారాన్ని అందించే పనులు పర్యవేక్షిస్తున్నారు. ఈ విధంగా నిరుపేదలు అన్నా క్యాంటీన్లు మా పాలిట వరం వంటివి అని ప్రశంసా జల్లులు కురిపిస్తున్నారు. యోగా ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తుందని సెట్శ్రీ సీఈఓ ప్రసాదరావు తెలిపారు. శనివారం శ్రీకాకుళం స్టేడియంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిరోజు మనం ఇంటి వద్దే యోగా చేసుకోవచ్చన్నారు. యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యాన్ని సాధించవచ్చని చెప్పారు. అన్ని వయసుల వారు యోగా చేయవచ్చన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని పిలుపునిచ్చారు. యోగా టీచర్లు పాండ్రింకి మురళీకృష్ణ, తంగి స్వాతి యోగాసనాలు చేయించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అధికారి నారాయణరావు, యువజన సర్వీసుల శాఖ అధికారి ఉజ్వల్, డిఎస్డిఓ శ్రీధర్, సెట్శ్రీ సీఈఓ కార్యాలయ మేనేజర్ రామారావు, కార్యాలయ సిబ్బంది, యోగా శిక్షకులు మురళీకృష్ణ, తంగి స్వాతి, ఆయుష్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో పొగాకు వినియోగాన్ని పారద్రోలాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత తెలిపారు. శనివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో పొగాకు వినియోగంకు వ్యతిరేకంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుండి 7 రోడ్ల కోట్ల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ర్యాలీ అనంతరం 7 రోడ్ల కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞా నినాదాలు చేశారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత మాట్లాడుతూ పొగాకు, నికోటిన్ ఉత్పత్తుల పరిశ్రమల యొక్క మాయా మంత్రాలను బయటపెట్టడం, ఈ రోజు నుండి 15 రోజుల పాటు పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా వ్యూహాత్మకమైన కార్యాచరణను ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రతి విద్యా సంస్థను పొగాకు రహిత విద్యా సంస్థగా ప్రకటించడం, గ్రామాలకు పొగాకు వినియోగాన్ని రూపుమాపే దిశగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, సిగరెట్, పొగాకు ఉత్పత్తుల చట్టం 2003ను కఠినంగా అమలుపరచడం కోసం తీసుకోవాల్సిన చర్యల గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీకాంత్, డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మేరీ క్యాథరిన్, ఎన్సీడీపీఓ డాక్టర్ ఇప్పులి వెంకట్రావు, డిఐఓ డాక్టర్ రామదాసు, డిపిఎంఓ డాక్టర్ రవీంద్ర, కార్యాలయ సిబ్బంది, ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పొగాకు వ్యతిరేక దినోత్సవంగా వరల్డ్ నో టొబాకో డేని మనము జరుపుకోవడం జరుగుతుంది. ఈ వరల్డ్ నో టొబాకో డే ఏంటంటే పొగాకు ముఖ్యంగా లేదు, అడ్డచుట్ట, వీటి వలన చాలా ప్రాణాంతకమైన ప్రమాదాన్ని మనం ఎదుర్కొంటున్నాం. ఒక పొగాకు వలన మనము ఒక సిగరెట్ కానీ ఒక అడ్డచుట్ట కానీ కాల్చడం వలన విపరీతమైన వేడి జనరేట్ అవుతుంది. ఆ వేడి ఎంత అంటే 100 degrees అబోవ్ పైన వేడి ఉండటం వల్ల ఆ పొగని మనం లోపలికి పీల్చడం వల్ల అత్యంత సున్నితమైన ఊపిరితిత్తుల్లోని పొరలు మరియు అన్నవాహికలోని పొరలు కాలిపోతాయి. మనకి న్యాచురల్గా చూసినట్టయితే ఊపిరితిత్తులు తెల్లగా, ఎర్రగా, అందంగా ఉంటాయి. మరి ఒక పొగాకు తాగిన అతని ఊపిరితిత్తులు అయితే నల్లగా పొగతో కూడుకుపోయి ఆ గాలి యొక్క ఎక్స్చేంజ్, మనకి ఊపిరితిత్తుల వల్ల జరిగే పని ఏంటంటే మంచి ఆక్సిజన్ని మన శరీరంలోకి తీసుకొని చెడు కార్బన్ డైఆక్సైడ్ని బయటకు విడిచిపెట్టడం అనేది ఊపిరితిత్తుల యొక్క పని. అయితే ఈ పొగాకు పీల్చడం వల్ల ఒక పొరగా నల్లటిగా ఊపిరితిత్తుల్లో ఏర్పడటం వల్ల ఈ గ్యాసియస్ ఎక్స్చేంజ్ అంటే ఆక్సిజన్ లోపల పీల్చుకునే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలేటువంటి కార్యక్రమం ఏదైతే శరీరానికి మరియు మెదడుకి అత్యవసరమైన ఆక్సిజన్ ఉందో అది అందడంలో ఆటంకం కలుగుతుంది. అందువలన ఈ పొగాకు పీల్చడం వల్ల, నికోటిన్ వల్ల వచ్చే ఆ పొర వలన మనకి ఊపిరితిత్తులకి డ్యామేజ్ జరగడం, దానివల్ల క్రానిక్ బ్రాంకైటిస్, సిఓపిడి, తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సరు మరియు అడ్డచుట్ట వలన ఖచ్చితంగా నోట్లో, అంగిట్లో, నాలుక మీద క్యాన్సర్లు రావడం చాలా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ధూమపానం ప్రాణాంతకమని, ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు పెరగడానికి ధూమపానం అతిపెద్ద కారణమని
జేసీఏ శ్రీకాకుళం సన్ రైజర్స్ అధ్యక్షులు ప్రవీణ్ సింగూరు శనివారం అన్నారు. శ్రీకాకుళం నగరం పాత బస్టాండ్ పొట్టి శ్రీరాములు కూడలి వద్ద ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ ఆధ్వర్యంలో పొగాకు వాడడంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షులు జేసీ ప్రవీణ్ కుమార్ సింగూరు మాట్లాడుతూ ధూమపానంతో శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, కంటి శుక్లాలు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుందని, సిగరెట్ పొగ శరీరంలోకి ప్రమాదకరమైన కణాలను విడుదల చేసి నిండు ప్రాణాలను బలి తీసుకుని జీవితాలను నాశనం చేయడమే కాక కుటుంబానికి దూరం చేస్తుందని, ధూమపానానికి యువత ఎక్కువగా ఆకర్షితులవ్వడం బాధాకరమన్నారు. పొగాకు వాడకానికి దూరంగా ఉండాలంటే చాలా మార్గాలు ఉన్నాయని అవి తప్పక పాటిస్తే జీవితం సుఖవంతం అవుతుందన్నారు. జోన్ కోఆర్డినేటర్ బగాది ప్రవీణ్ కుమార్, కార్యదర్శి సుధాకర్ పట్నాయక్ మాట్లాడుతూ ప్రస్తుతం చాలా మంది పొగాకు వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు గురై పొగ తాగే వారికే కాకుండా చుట్టూ ఉన్న వారు కూడా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారన్నారు. పొగాకు వల్ల వచ్చే ప్రమాదాలపై సరైన అవగాహన లేకపోవడం వల్లే వ్యాధుల బారిన పడుతున్నారని ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడమే ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అన్నారు. ఈ దినాన్ని నోటుపోకడేగా ప్రకటించింది. ఈ పొగాకు వాడడం వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు, అలాగే నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ ఎక్కువగా వస్తున్నాయి. ప్రజెంట్ మరణాలు కూడా క్యాన్సర్ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. దీన్ని పొగాకు వాడడాన్ని నిరోధించడం వల్ల ఈ మరణాల సంఖ్యను తగ్గించి జనాల యొక్క దీన్ని మరణాల రేటుని తగ్గించవచ్చని తెలియజేయడం కోసం మా యొక్క కార్యక్రమం. ప్రజలు ఈ వాడకాలు తగ్గించడం కాకుండా పూర్తిగా మానితే ఇంకా మంచిదని మేము ఈ విధంగా జనాలకి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాము. ప్రభుత్వాలు, గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అందరూ కూడా దీన్ని కృషి చేసి ఈ క్యాన్సర్ని అరికట్టాలని కోరుకుంటున్నాం. శ్రీకాకుళంలో డైలీ లేబర్ వాళ్ళకి ఈ టొబాకో మీద ఏ జ్ఞానం ఉండదు వల్ల వాళ్ళు చిన్నప్పటి నుండే అలవాటు చేసుకొని అది తన జీవితంలో ఒక భాగంగా అని అనుకొని రోజు వాడుతూ దానికి ఎడిక్ట్ అయిపోయాయి. చాలా వాళ్ళకి టొబాకో వల్ల ఏంటంటే వస్తాయి, నష్టాలు అవన్నీ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఏముంటాయి. మనం ఈరోజు చేసి సన్ రైజర్స్ ద్వారా అవగాహన ఇవ్వడం జరిగింది. అందులో కొంతమంది తెలియక ఎప్పుడో అలవాటైనప్పుడు అందులో నేను బయటికి రావడానికి చాలా ఇబ్బందుల్లో ఉన్నామని, కొంతమంది బయటకు వచ్చేమో కొంచెం ఫ్రీగా ఉండాలి. అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని, అన్నదానానికి మించిన దానం మరొకటి లేదని గొర్రె సంజీవరావు అన్నారు. గొర్రె సంజీవరావు లక్ష్మీదేవి దంపతుల 23వ పెళ్లి రోజు సందర్భంగా శనివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పెళ్లి రోజును పురస్కరించుకొని చెన్నై రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో రోగులకు, వనజా ఫౌండేషన్ లో చిన్నపిల్లలకు, శ్రీ మూలి లీలావతి నాగిరెడ్డి స్మారక వృద్ధాశ్రమంలో ఆహారాన్ని అందించారు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా 6,000 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దంపతులు మాట్లాడుతూ దానం అంటే ఇవ్వడం లేదా దానం చేయడం అని అన్నారు. ప్రతి జీవికి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి కొన్ని ప్రాథమిక అంశాలు అవసరం అన్నారు. బట్టలు, ఆశ్రయం వంటివి అంశాలు జీవన నాణ్యతను ప్రభావితం చేసినప్పటికీ ఆహారం లేకపోతే జీవితమే లేదన్నారు. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారని అభివర్ణించారు. అందుకే ప్రతి ఏడాది పెళ్లి రోజు సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా తమ ఇంటిలో జన్మదిన వేడుకలు, పెళ్లిళ్లు, వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరిగినప్పుడు సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా ఎంతో ఆనందాన్ని పొందవచ్చు అన్నారు. జిల్లాలో రక్త నిలువలు పూర్తిగా నిండుకున్నాయని, శుభకార్యాలు జరిగినప్పుడు రక్తదాన శిబిరాలు నిర్వహించడం ద్వారా మరికొందరికి ప్రాణదాతలు కావచ్చని హితవు పలికారు. ఈ సేవా కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు. నేర నియంత్రణ, గంజాయి, మద్యం అక్రమ రవాణా నిల్వలు గుర్తించేందుకు శనివారం ఉదయం జిల్లాలోని పలాస, కాశీబొగ్గ, వజ్రపు కొత్తూరు, మందస, కంచిలి పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐఎస్ఐ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో వారి పరిధిలో ఉన్న పలు గ్రామాల్లో కార్టన్ అండ్ సర్చ్ ఆపరేషన్లో భాగంగా తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ద్విచక్ర వాహనాలు, వాహన పత్రాలు తనిఖీ చేసి సరైన రికార్డులు లేని అనధికార వాహనాలు గుర్తించి గంజాయి, మద్యం, నాటుసారా, మందుగుండు సామాగ్రి అక్రమ నిల్వలపై సోదాలు చేసి
కొత్త అనుమానిత గల వ్యక్తులపై ఆరా తీసి నేర నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాలకు జిల్లా పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా దశలవారీ పోరాటాన్ని ఉధృతం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు పిలుపునిచ్చారు. మందస మండలం బిడిమి గ్రామంలో కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల భూములను బలవంతంగా తీసుకుని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడితే అభివృద్ధి ఎలా అవుతుందని మౌనం వీడి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఉద్దానం ప్రాంతంలో లక్షలాది చెట్లు కార్గో ఎయిర్పోర్ట్ పేరిట తొలగిస్తే పలాస్తో పాటు శ్రీకాకుళం జిల్లాకు తీరని ముప్పు ఏర్పడుతుందని, దీనివల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలగదా అని కేంద్ర మంత్రిని ప్రశ్నించారు. పలాసు నుండి బయలుదేరే ప్యాసింజర్ ట్రైను 2 విశాఖ ఎక్స్ప్రెస్ బరంపురం భువనేశ్వర్కు తీసుకువెళ్ళినప్పుడు రవాణా కోసం ప్రజలు ఇబ్బంది పడుతుంటే మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇదేనా మీరు చేసిన అభివృద్ధి అని వారు ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడితే సహించేది లేదని వారు హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీల ప్రయోజనం కోసం ఉన్నాయా లేదా ప్రజల ప్రయోజనాల కోసం ఉన్నాయా అని వారు ప్రశ్నించారు. విశాఖ ఎక్స్ప్రెస్ ఇక్కడ పలాస నుండి వెళ్ళండి, మేమంతా చాలా చక్కగా వెళ్ళాము. ఈవేళ ఈయన ఎంపీగా అయిన తర్వాత ఈ 3 టర్ములరా ఈ 3 ట్రైన్లు బరంపురంకి వెళ్ళిపోయి ఈవేళ మేము తీవ్ర ఇబ్బందులు పడతాము, ప్రయాణానికి ఇబ్బంది పడతాము. ఈయన చేసిన అభివృద్ధి ఇదే అని చెప్పి అక్కడ ఆయన అడుగుతుంటే అది ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే మీరు చేసిన అభివృద్ధి, ఇదే మీరు చేస్తున్న అభివృద్ధి అని ప్రజలు ప్రశ్నిస్తారు. దానికి మీరు సమాధానం చెప్పాలని మేము అడుగుతున్నాం. అంతేకాదు ఈరోజు ఈ కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని మొత్తం ఈ భూములన్నీ తీసుకుంటే ఇందులో ఉండే లక్షలాది మొక్కల్ని మీరు దోషం చేస్తే ఈ రోజు ఈ పలాస ప్రాంతానికే కాదు శ్రీకాకుళం జిల్లాకు కూడా పెనుముప్పు ఏర్పడుతుంది. అందుకు ఈ కార్గో ఎయిర్పోర్ట్ ని మీరు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ఇక్కడ ప్రజలు డిమాండ్ చేస్తారు. మీరు దానికి సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం. అంతేకాదు ఈ పోరాటం ఇదేదో ఈ గ్రామాలకు సంబంధించిందే కాదు, మొత్తం ఈ ప్రాంతాన్ని అంతా కూడా పెద్ద ఎత్తున ప్రజలు సమీకరించి దశల వారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. అంతేకాకుండా ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే మీరు ఓజారా ప్రాజెక్టు పూర్తి చేయండి. మీరేమో 3 సార్లు ఎంపీగా అయినారు, ఒకసారి మంత్రిగా అయినారు రామ్మోహన్ నాయుడు గారు. మీరు ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేయండి. అది పలాసాకి నీరు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు తాగడానికి ఒక్కడ మంచినీరు కూడా మీరు ఇవ్వడం లేదు. అదేవిధంగా చివరి భూముల వరకు మీరు నీరిస్తే ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి ఈవేళ పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుంది. ఈ జిల్లాలో 10 కోట్ల ఆదాయం వస్తుంది. దీనివల్ల జిల్లా అభివృద్ధి చెందుతుంది. అందుకోసం అభివృద్ధి కార్యక్రమం అది, దానికోసం మేము పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం. వార్తల సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.